నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 3వ తేదీన ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ. గూడూరు నియోజకవర్గంలో అర్హులైన రైతులకు చెక్కుల పంపిణీ. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల 3వ తేదీన ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కోటపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని మాలలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాటం చేయాలని, సమానత్వం, స్వేచ్ఛా విలువలను కాపాడుకుంటూ బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల మల్లికార్జునరావు, పనబాక హేమంత్, కర్లపూడి వెంకటరమణయ్య, దాసరి అశోక్ కాంబ్లే, దార వేడుకొండలు, కుదురు కోటేశ్వరరావు, ఇన్నమ్మాల రాజముని, మీచూరు చంద్ర, దాసరి పోలయ్య, గోంజి ప్రదీప్, ముంగర శ్రీనివాసులు, తైదుల ప్రకాష్, ఎర్రమతి మరత్పన్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, కలుసుందాం 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 కలుసుందాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటలో ఈరోజు వర్గీకరణకి వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా జరుగు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజు కుప్పం నుండి ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్రలో అనేక మంది మేధావులు పాల్గొంటున్నారు. మాల జేఏసీ, ఇంకా బహుజన సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో పాల్గొనడానికి 3వ తేదీ ప్రారంభమవుతుంది. ఆరంభానికి ఇక్కడి నుంచి కుప్పంకి అందరూ కూడా బయలుదేరి ఉన్న మేధావులు, దళిత సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఇది ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయడం కొరకు, దళిత క్రైస్తవులను రిజర్వేషన్ అమలు చేయడం కొరకు, పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా 20% పెంచాలని, దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే చెప్పాడో అది ప్రచారం చేసి ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరాలన్న ఉద్దేశంతో ఆ పాదయాత్ర జరుగుతుంది. ఈ క్రమంలోనే జరిగినటువంటి 1 సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 1వ తేదీకి 1 సంవత్సరం అయింది. దాన్ని వ్యతిరేకిస్తూ 3వ తేదీ నుంచి ఆదివారం ప్రారంభిస్తున్నాం. సో మిత్రులారా, మనకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఇప్పటి వరకు 5వ తరగతిలో రెసిడెన్షియల్లో కూడా దారుణమైన ఇబ్బంది పడ్డారు మన మాల జాతి బిడ్డలు. అలాగే డిఎస్సి కానీ, మొన్న జరిగిన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కూడా 25 మాలకి ఇస్తే 70 మాదిగలకు పోయినాయి. అసలు అది కరెక్ట్గా లేదు. జనాభా ప్రాతిపదికన 7.5 మనకిస్తే 6.5 వాళ్ళకి ఇస్తే అది ఎట్లా పెరిగాయి, ఎట్లా వీలవుతాయి? కనీసం సమానంగానే రావాలి. ఇదంతా కుట్రపూరితమైన ఆలోచన అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మాలలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు 2004లో చూశారు ఒకసారి
ఇప్పుడు కూడా చూస్తారు. మాలల ప్రతాపం ఎట్టుంటుందో, మాలలు ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరేటట్టుగా మేము ప్రయత్నిస్తాం. మా ప్రయత్నంలో 83 లక్షల మంది ఉన్న మాలల్ని ఒకే వేదిక మీదకి తీసుకొస్తాం. తెలుసుకొని మీ పని మీరు చేయాలి, లేదంటే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. దీనికి వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖబర్దార్, మాలలతో పెట్టుకున్న ఎవరైనా అంతం కావాల్సిందే, అంతం అవుతారు. మాల బిడ్డలు నాశనాన్ని కోరుకున్న ఎవరైనా సరే అంతం అవ్వాల్సిందే, అవతారని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళు కూడా మీడియా ప్రతినిధులుగా చెల్లమని అవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా చాలా మంది వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు అందించుకొని తిరుగుతున్నారని తెలిపారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొన్ని వందల వాహనాలకు స్టిక్కర్లు తొలగించామన్నారు. నిజాయితీగా వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్న వారందరికీ గుర్తింపు ఇచ్చేందుకు పోలీస్ విభాగం తరపున ద్విచక్ర వాహనాలు, కార్లకు స్టిక్కర్లను పంపిణీ చేశామన్నారు. ఈ స్టిక్కర్ తగిలించుకున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి ప్రోగ్రాంలకైనా పోలీసుల ద్వారా ఇబ్బంది లేకుండా అనుమతి ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈ స్టిక్కర్ స్కాన్ చేస్తే ఆ మీడియా ప్రతినిధి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. స్టిక్కర్ అని తెలుస్తుంది. ఇంకా వేరే ఏ ప్రెస్ ఉన్నా కానీ అనాథరైజ్ ప్రెస్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తీసుకుని అందరికీ కూడా ఇచ్చేస్తాను, ఎవరు మిగల్లా. సో ఎవడైనా ఏదంటే వాడు అనాథరైజ్ కలర్ జిరాక్స్ చేసుకొని అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. స్కాన్ చేసే డీటెయిల్స్ వస్తాయి. బాలు ముందుకు రా సార్. ఒకసారి వేసుకోవడం వల్ల ఏం సార్ ఉపయోగం సార్? ఈ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఉపయోగం మీదని తెలుస్తుంది అంతే. అంటే ఇది కాకుండా వేరే ఎవరు ప్రెస్ అని వేయడానికి అవసరం లేదు. ఇంకొక విషయం, ఆల్రెడీ ఇంతకుముందు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా అడగటం జరిగింది. చాలామంది వ్యక్తులు అనధికారికంగా ప్రెస్ కాకపోయినప్పటికీ, మీడియా కాకపోయినప్పటికీ ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకొని వెహికల్స్లో తిరగటం. మనం దీనికి కూడా లాస్ట్ 2 months నుంచి దాని మీద కూడా డ్రైవ్ చేసి దరిదాపు ఒక 600-700 చిల్లర దాకా ప్రెస్ కావచ్చు, ఈవెన్ పోలీస్ కావచ్చు, అట్లా రకరకాల స్టిక్కర్స్ వేసుకున్నవన్నీ కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది. సో ఆ రోజు మనము మాట్లాడిన తర్వాత యూనిఫామ్గా తిరుపతి పోలీస్ నుంచి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిక్కర్ ఇచ్చినట్లయితే అది అందరికీ కూడా అనువుగా ఉంటుంది. ఈవెన్ మా పోలీసు కూడా చూసినా కానీ పలానా వెహికల్ ప్రెస్ అని మనకు ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. దానివల్ల చాలా సౌలభ్యాలు ఉన్నాయి. మీకు ఎక్కడైనా కానీ ఏ ప్రోగ్రామ్కి వచ్చినా కూడా మీకు ఫెసిలిటేట్ చేయడానికి అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు కూడా మీకు కూడా అసౌకర్యం లేకుండా ఉంటుంది, మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చూసి ఆ స్టిక్కర్స్ కూడా మనం ఈరోజు డిజైన్ చేసి ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాని మీద QR కోడ్ పెట్టాము. ఆ QR కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆ పర్సన్ యొక్క, మీడియా పర్సన్ యొక్క మొత్తం వాళ్ళ డీటెయిల్స్, ఏ మీడియా హౌస్కి వర్క్ చేస్తున్నారు, ఏ పేపర్కి వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. సో దీనికి అంగీకరించి ముందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా తిరుపతి పోలీసు శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం గూడూరు నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరైన 14,91 లక్షల రూపాయల చెక్కులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కొక్కటి అమలు చేస్తుందన్నారు. ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేశామని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది చదువుతుంటే అంతమందికి 15,000 అందిస్తామన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం
పథకం కింద రైతుకు 20,000 అందిస్తామని తెలిపారు. మొదటి విడతలో భాగంగా 7,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద గూడూరు మండలంలో 5,188 మందికి 3,40,00,000, చిల్లకూరు మండలంలో 4,591 మందికి 3,12,00,000, కోట మండలంలో 3,745 మందికి 2,51,00,000, వాకాడు మండలంలో 3,795 మందికి 2,51,00,000, చిట్టమూరు మండలంలో 4,898 మందికి 3,30,00,000, నియోజకవర్గంలో 22,217 మందికి 14,91,00,000 అందిస్తున్నామని చెప్పారు. దానికి మీరందరూ కూడా గ్రామాల్లో వచ్చిన పథకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అంటే అందరూ మంచివాళ్ళు మాధవుడినే ఉంచాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అప్పుడు మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇబ్బంది. నాకైతే మొహమట్లేదు చెబుతాను, మీరేమో అనుకోండి. ఎందుకంటే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రైతుల్ని తీసుకురావాలా. దాదాపు 14 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో మనం ఇస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఒక్కొక్క మండలంకి 20 మందిని రైతుల్ని తీసుకొచ్చేలా పెట్టుంటే బాగుందని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ జరిగిన పొరపాటుని ఈసారి చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ నాకు సొంత వాళ్ళు, వేరే వాళ్ళు కాదు. కాబట్టి ఈ ప్రోగ్రాం అటు ఇటు అయితే మీకు కూడా చెడిపోయారు, ఎమ్మెల్యే ఒకరికి కాదు, మీకు కూడా చెడిపోయారు. కాబట్టి మళ్ళీ ఈ యొక్క తప్పు పునరావృతం కాకూడదు. నేను తప్పే అంటున్నా, మీరేమన్నా అనుకోండి, మీరే బాధపడి నాకు ఇబ్బందిలే. కాబట్టి ప్రోగ్రాం చేసేటప్పుడు బాగా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పారు బాబు గారు, P4లో కూడా దాదాపు వాకాడు చిట్టమూరు మండలాలు వెనుకబడి ఉన్నాయి. అక్కడ కూడా నాయకులతో కూడా మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ కూడా P4 బాగా జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మంచి సబ్ కలెక్టర్ గారు కోట, చిలకూరు, గూడూరులో కూడా చాలామందిని ఈ యొక్క P4లో జాయిన్ చేశాడు. ఇప్పుడు చిత్తమూరు, వాకాడులో కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారాలతో అందరూ కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాను. అట్లాగే వేదికమైనటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఒక్కొక్కరు 2-3 ఫ్యామిలీస్ అయినా దత్తత తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చేయాలా, మనం కాబట్టి ఎవరు చేయలేరు. కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము కూడా మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి, నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. దాదాపు ఒక 10 నుంచి 5 కుటుంబాలని దత్తత ఎమ్మెల్యే గారిని తీసుకుంటారని చెప్పి కూడా మా సబ్ కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా. అలాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ ముందుకు వస్తున్నాం, తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకోవాలా. అని చెప్పి తీసుకోవడం అంటే డబ్బు అనుకోవాలండి, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వడం కూడా మీరు దత్తత తీసుకోవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల, వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్తత తీసుకోవడం అవుతుంది. దత్తత అంటే మీరు ఏదో డబ్బులు మోయాలా అనేటువంటి మాట తీసేయమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ 2-3 కుటుంబాలన్నా దత్తత తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీరు అది చూశారు, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎండలో మనం ఉన్న సామాన్యం వేసుకున్నాం, ఫ్యాన్ పెట్టుకున్నాం. ఆయన ఏం లేకుండా అక్కడ వాళ్ళతో దాదాపు 1 గంట బాబు గారు మాట్లాడితే, 1 గంట మోడీ గారు మాట్లాడితే, 2 గంటలు అట్టే కూర్చొని ఆడ మాట్లాడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన అటు తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు, మనం అటు తిరగకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నాం. కాబట్టి ఆయన మన నాయకుడు ఆ విధంగా పనిచేస్తుంటే మనం ఆ విధంగా చేయకుండా పోవడం కూడా చాలా దుర్మార్గం. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి లీడర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. అటు చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, లేదా భవిష్యత్తు ఉండదు. మనం కూడా జీరో, కష్టపడకపోతే జీరో. దాంట్లో డౌట్ లేదు. పదవులు తీసుకొని దేశం కూర్చోవడం కాదని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనాల్లో తీసుకోకపోతే తప్ప. ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడు, ఇప్పుడు కూడా సుపరిపాలన కొద్దిగల్లో ఎమ్మెల్యే తిరుగుతున్నాడు గ్రామాలు పెట్టుకొని. మనం ఎవరు పెట్టాం, మనం ఎవరు పోం, మన ఆఫీసర్లు. కానీ మనందరూ పదవులు కావాలా, అది కుదరదు కదా. పనులు కావాలా. ఉదయం లేసి ఎమ్మెల్యేకి తీరుకుండదు, ఉదయం లేసి పనులే
పనులు చేసి మీ ఊరు వెళ్ళిపోయింది, డోర్ డోర్ వెళ్ళిపోయారంటే ఎవరు సమాధానం చెప్పరు. అది వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పని చేయండి. పని చేయకపోతే అందరికీ ఇబ్బంది, అన్నీ పైకి పోతాయి. నా ఒక్కడి గురించే కాదు, మీ అందరు లీడర్స్ అందరి గురించి కూడా పైన సమాచారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక పథకం పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అట్లాగే ఆయన ఒక్కడే తీరడం వల్ల ఇబ్బంది, అది నేను ఒక్కటి తిరగడం వల్ల కూడా ప్రమాదం. కాబట్టి మీరు అందరూ అట్లీస్ట్ 50% కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది అనుకోండి, కుప్పలు తెప్పలు చేరిపోతారు ఎమ్మెల్యే చుట్టూ, కానీ ఊళ్ళో తిరగమంటే మాత్రం ఎవరు తిరగరు. అది కాదు కదా పద్ధతి. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు తెలియజేస్తున్నా. ఈ విషయం నుంచి మీకు కూడా చాలా పని ఉంటుంది సార్. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు మీ మంత్రి గారు కాబట్టి ఆయన కూడా విషయాన్ని కూడా తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అగ్రికల్చర్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా మనం డెడికేటెడ్గా పనిచేద్దామమ్మా. ఎందుకంటే మీరు బాగుంటేనే రైతు బాగుంటాడు. మీరు వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు. మీరు బాగాలేకపోతే రైతు బాగుండు, కాన్స్టిట్యున్సీ బాగుండదు. కాబట్టి మీరు బాగా పనిచేయాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులకి అలాగే రైతులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రజలు తిప్పికొట్టి విజయవంతం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం పర్యటనకు ప్రజలు రాకూడదనే దురుద్దేశంతో రోడ్లను తవ్వేయడం, జేసీబీలను అడ్డుపెట్టారని, ఇలాంటి పోకడలు దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా ప్రజలు వచ్చారని, జగనన్నకు ఉన్న ఆదరణ ఏ పార్టీదో దీని ద్వారా తెలుస్తోందన్నారు. రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్నీ కట్ చేశారు, ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? ఇదే విధంగా టౌన్లో చేశారు, రూరల్లో చేశారు, సర్వేపల్లిలో చేశారు, ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మీరే సాక్ష్యం. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు, పలకరిస్తామని వచ్చాను. పోలీస్ అంతా వచ్చింది, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇంట్లో ఉండండి, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు. ఆయన్ని ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము, ఇక్కడే ఉంటాను అన్నా. 4th టౌన్ సిఐ అతను వచ్చి, సార్ మీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు హాస్పిటల్ దగ్గర ఇచ్చినారు, కాలేజ్ దగ్గర, ఇక్కడ ఉండొద్దు అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా గౌరవించి అందరం దాదాపు ఒక 3-4 వేల మంది ఉన్నాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ గారు పోలీసులంతా తీసుకొచ్చి బ్యారికేడ్స్ కట్టేసి అక్కడ మేము రాకుండా ఒక గుంట తవ్వేసి చేశారు.
నేను అడిగాను టౌన్ డిఎస్పీని, ఎందుకు చేస్తున్నారమ్మా? మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, మా ప్రెసిడెంట్ గారు చెప్పినారన్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. అక్కడ మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు, పార్టీ నాయకులను కొట్టారు, కార్యకర్తలను కొట్టారు. ఇది చూడండి ఏ విధంగా కొట్టారు. మా జడ్పీటీసీ కోవూరు హస్బెండ్ ప్రసాద్, భాస్కర్ లేడీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అవసరమా ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? నిన్నంతా ఒకటే చర్చ. అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము ఉమ్మడి రాష్ట్రంలో. ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. ఇది ఎక్కడిది? ఇంత దారుణమా? పోలీసులను ఉపయోగించి రాత్రికి నా మీద 2 కేసులు పెట్టారు. ఒక నాన్ బెయిలబుల్ కేసు, ఒక బెయిలబుల్ కేసు. పెట్టుకోండి, ఈయన పెట్టుకుంటారు. అరెస్ట్ చేస్తారో చేసుకోండి, సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎందుకంత కడుపు మంట చంద్రబాబు నాయుడికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల గుండెల్లో ఉండే మనుషులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరెవరో తుడపలేరు కదా. మొన్నేదో ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ బీజేపీ సహకారంతో. ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. ఇంత కక్ష సాధింప ఇది కరెక్ట్ కాదు. ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా. చాలా అన్యాయం ఇది. ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం. నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఏదన్నా ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు. నెల్లూరు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని యత్నం లేదని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనపై జిల్లా వాసులే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారని తెలిపారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు 7.7 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగున జనాలు నీరాజనాలు పలికారని వివరించారు. ప్రసన్న నివాసం వద్ద ఒక్కరు ఉండకూడదని, జగన్మోహన్ రెడ్డితో పాటు 3 వాహనాలకు మించి ఉండకూడదంటూ నిబంధన విధించారని, అయితే పోలీసులు మాత్రం 12 వాహనాల్లో వచ్చి ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. అవకాశం ఎవరికి రాదు, అంత టెక్నాలజీ లేదు. మా ప్రోగ్రాం సక్సెస్ చేయకుండా కుట్ర పొందాలంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖ వచ్చి నిలబడినా కూడా సక్సెస్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ అట్లాంటిది అని స్పష్టం చేయడం జరిగింది. నిజంగా పెద్దలు మాట్లాడారు, అందరూ కూడా చాలా మాకు స్ఫూర్తిదాయకమైన వాతావరణం వచ్చింది. ఎవరు కూడా సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని యువత, ముఖ్యంగా యువత, మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాకని దూరంగా ఉండే వాళ్ళు కూడా, రాలేకపోయిన వాళ్ళు కూడా మరి ఆయన వచ్చి దిగ్విజయం చేసుకొని పోవాలనే ఎంతమంది దేవుని ప్రార్థించారు. రాలేనటువంటి మహిళలు కూడా, యువత, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు అందరూ కూడా మరి భగవంతుడికి దండం పెట్టుకున్న పరిస్థితులు నాకు తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు, ఇంత కుట్రలు చూస్తున్నారు, ఇంత అధికార అహంకారం చూపిస్తున్నారు, ఆ బిడ్డకి ఏమైనా అయిపోతుందా, ఏం చేస్తారు అని చెప్పి టెన్షన్లో ఉన్నది జిల్లా వాతావరణం అంతా కూడా అని మనం చేసుకుంటున్నాం. కానీ పటాపంచలు అయిపోయినాయి. ప్రేమానురాగాల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే హక్కును చేర్చుకున్నటువంటి మనుషులు ఉన్నారనేది మరొకసారి స్పష్టం చేయడం జరిగిందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిదాయకమైన ఒక వాతావరణం. నిజంగా యువత వాళ్ళ అభిమానం చూస్తుంటే నమస్కారం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాకు అలాట్ చేసినటువంటి టెంపోలో వస్తూ వాళ్ళ అభిమానానికి మనసులో నమస్కారాలు తెలియజేసుకున్నాం. జగనన్న కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన ఆయన చూడడానికి, వాళ్ళు పడుతున్నటువంటి ఆరాటం అవన్నీ చూసినప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన యువత వైఎస్ఆర్ గారి పార్టీకి ఉంది, ఇది మంచి అండగాదా అనే ఒక వాతావరణం రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ వాతావరణం చూసిన తర్వాత మరి
తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడో తెలియని భారం ఏర్పడిపోయింది. అందుకే మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం? ఒక ఆదరణ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒంటరిగా మరి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. పోరాట పటిమలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఎవరు లేరు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ ఇదే నా ప్రజాస్వామ్య వ్యవస్థలో అని సందర్భంగా నేను సున్నితంగా ప్రశ్నిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు అవగాహన లేనటువంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా గొప్పగా ఆలోచించి ఇంకా నిజంగా ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా కార్యకర్తలు కసి పెంచారు. వాళ్ళు నిజంగా దగ్గరుండి జయప్రదం చేశారు. వాళ్ళ ఆలోచన వేరు, భగవంతుడు ఇంకో రకంగా వాళ్ళకి చెప్పినట్టున్నారు. దగ్గరుండి గొప్పగా మరి మా కార్యకర్తలను కసి పెంచి ఈ నిన్న జరిగినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేసిన దాంట్లో పరోక్షంగా వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి కనబడిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా వచ్చాం. మీ కర్తవ్యాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించారు. మరి పక్షపాతంగా అయినా కూడా మాకు చాలా మంచి వాతావరణం ఇచ్చారు అని చెప్పి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. నెల్లూరు సంస్కృతి గొప్పది. మనం ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి అసూయలు, కుట్రలు, కుతంత్రాలు ఉండకూడదు. నిన్నటి జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు చూసే ఈరోజు నెల్లూరు ప్రజానీకం అంతా రేపు భవిష్యత్తు ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుపోతుందనే ఒక రకమైన భారంలో ఉన్నారు. అది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారు కలిసిపోవడం అనేది ఈరోజు మా కార్యకర్తలు మంచి వాతావరణంలోకి వెళ్ళారు. అదేవిధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుండి చిన్న ఓటర్ను కూడా అన్నా అని పిలిచే ఒక ఆప్యాయత కురిపించినటువంటి కుటుంబం మీద, ఇంటి మీద దాడి జరగడం ఎక్కడో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఒక భారంలాగా ఉండింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆత్మీయంగా మరి ఓదార్పులాగా ఆత్మీయంగా వాళ్ళని ఓదార్చడం అనేది అందరూ టీవీలో చూసిన తర్వాత మరి వేలాది మంది ఫోన్లు చేశారు. ఏమైనా అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం, అంత ఆత్మీయంగా చూస్తారు అన్న ఒక వాతావరణం మరి రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ నేను ఈ సందర్భంగా మరి మా కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా చెప్తున్నాను, శ్రద్ధగా ఎంతో సంయమనంతో దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంను సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి వేద పండితులు వేద ఆశీర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో శ్యామలరావు అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, ఏఈఓ దేవరాజులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. अच्छे कार्य करने के लिए हमें आशीर्वाद दे, यही मैंने देवी के चरणों में प्रार्थना की। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 3వ తేదీన ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ.
గూడూరు నియోజకవర్గంలో అర్హులైన రైతులకు చెక్కుల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.